నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు. రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు బెబ్బెలెత్తిస్తున్నాయి. అటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సాలూరా మండలం ఉంచాలో హోలీ సందర్భంగా పిడిగుద్దులాట నిర్వహిస్తారు. గ్రామం నడిబొడ్డులోని హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ సమీపంలో తాడు కట్టి దానికి ఇరువైపులా గ్రామస్తులు 2 బృందాలుగా విడిపోయి ఓ చేతో తాడు పట్టుకుని మరో చేతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులాట కురిపించారు. వర్ణి మండలం కూనీపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. కూనీపూర్ గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా చిరుత దాడి చేసి ఒక మేకను చంపేసిందని చెప్పారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జ్ ఆకాష్ యాదవ్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఇందల్వై ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించారు. రాష్ట్రంలో బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎండలు మండుతుండటంతో వీటి అమ్మకాలు సాధారణ కన్నా 40% పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మార్చి చివరిలో బీర్లకు డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈసారి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆరంభంలోనే ఆ పరిస్థితి ఉంది. ఇంకా హైదరాబాద్ నెలాఖరు నుంచి బీర్ అమ్మకాలు పెరుగుతాయి.